ఒకసారి చూస్తే మనం నెంబర్ ఆఫ్ జెడ్పీ చైర్పర్సన్లు, జెడ్పీపీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అండ్ జెడ్పీటీసీలు మొత్తం 5,773 ఎంపీటీసీ స్థానాలు. ఇప్పుడు ఒక మేజర్ విలేజ్ ఉంటే దాని చుట్టూ ఉన్న ఆమ్లెట్ గ్రామ పంచాయతీలు కానీ లేకపోతే ఇంకా చిన్నవన్నీ కలిపి ఇట్లా డివైడ్ చేసారు. అట్లా 5,773 ఎంపీటీసీలు. జెడ్పీటీసీల సంఖ్య 566 జెడ్పీటీసీలు. అండ్ ఎంపీపీలు అంటే ఎంపీటీసీలు మెజారిటీ ఎంపీటీసీలు కలిసి ఆ మండల పరిషత్ చైర్పర్సన్ని ఎన్నుకుంటారు. ఆ ఎంపీపీలు 566 మంది. అండ్ ఎంపీపీల విషయంలో ఇంకొకటి ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఇది కూడా తగ్గింది. కారణం ఏంటి అంటే మెయిన్ రీజను మినిమం 5 ఎంపీటీసీలు ఉండేలా ప్లాన్ చేశారు. ఒక ఎంపీపీ కింద 5 ఎంపీటీసీలు ఉండాలి. 5 ఎంపీటీసీలు మినిమం తక్కువ ఉండి ఆ ఎంపీపీని ఎన్నుకోవాల్సి వస్తుంది, వాళ్ళలో ఒకరిని. సో ఇక్కడ జెడ్పీటీసీల సంఖ్య 566. ఈ జెడ్పీటీసీలు కలిసి ఆయా జిల్లాలకు జెడ్పీ చైర్పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు 31 మంది. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క జెడ్పీ చైర్పర్సన్. ఇక్కడ మేజర్గా ఎగిరిపోయిన జిల్లా ఏంటంటే మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఎగిరిపోయింది. ఎందుకంటే అవన్నీ కూడా కార్పొరేషన్లో, మున్సిపాలిటీలో విలీనమైనాయి కాబట్టి. సో ఇట్లా అన్ని జిల్లాలకి ఆదిలాబాద్లో 20 జెడ్పీటీసీలు, భద్రాద్రి కొత్తగూడెంలో 22 జెడ్పీటీసీలు, హన్మకొండలో 12 జెడ్పీటీసీలు, జగిత్యాల్లో 20, జనగాంలో 20 జెడ్పీటీసీలు, జయశంకర్ భూపాలపల్లిలో 12 జెడ్పీటీసీలు, 12 ఎంపీపీలు, 109 ఎంపీటీసీలు. ఇదంతా లిస్ట్ మనం ఒకసారి డీటెయిల్డ్గా చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే వీళ్ళు ఎందుకు ఇంత హడావుడిగా ఈ మొత్తం డిసైడ్ చేసినట్టు ఫస్ట్ వీళ్ళు పెట్టే ఎలక్షను లోకల్ బాడీ ఎలక్షన్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఫస్ట్ జరగబోతున్నాయి. దీని తర్వాతనే గ్రామ పంచాయతీ, గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. సో బేసిక్గా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అంత ఇది ఉండదు, కానీ గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎలక్షన్స్కే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ప్రతి ఎలక్షన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి కాబట్టి ప్రతి ఎలక్షను అన్ని పార్టీలకి కీలకమే.